హలో హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ మీకు గూగుల్ పే అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను. అలాగే క్రియేట్ చేసుకున్న అకౌంట్లో నుంచి అవతల వాళ్ళకి మనీ కూడా ఎలా పంపించాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇంకా లేట్ లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ గూగుల్ పే అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే గానీ మనం గూగుల్ పే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే జీపే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆ యాప్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. సో ఆ లింక్ ని క్లిక్ చేయగానే ఇలా ప్లే స్టోర్ కి అయితే తీసుకెళ్తుంది. సో మీరు ఇక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి అక్కడ గూగుల్ పే అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇలా అయితే వస్తుంది. సో దీని అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సో మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఏదైతే మీ బ్యాంక్ కి లింక్ ఉందో ఆ మొబైల్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో వన్స్ ఎంటర్ చేశాక కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ మీకు మెయిల్ ఐడి అయితే ఉంటది. సో ఈ మెయిల్ ఐడి ఏంటంటే మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ మెయిల్ కి అయితే మెసేజ్ వస్తుంది. సో మీ మొబైల్లో ఉన్న మెయిల్ ఐడి అయితే ఆటోమేటిక్ ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. నేనైతే నా మొబైల్లో ఏదైతే ఉందో అదే అక్కడ ఉంచేసి నేను ఇక్కడ కింద ఉన్న యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో గూగుల్ పే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటది అనమాట. సో ఇప్పుడు మనం అవతల వాళ్ళకి మనీ పంపించాలంటే మనం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే యూపీఐ ఐడి అనేది సెట్ చేసుకోవాలి. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీకు చాలా బ్యాంక్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీది ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నాది ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ కానీ లేకపోతే కానీ ఇక్కడ సర్చ్ లో కూడా సర్చ్ చేసుకోవచ్చు. సో నా బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇక్కడే ఉంది. సో నేను దాన్ని అయితే క్లిక్ చేసుకున్నా. సో క్లిక్ చేసుకోగానే ఇలా అయితే వస్తుంది. సో మీ బ్యాంక్ లింక్ అయిన మొబైల్ నెంబర్ సిమ్ 1 లో ఉందా సిమ్ 2 లో ఉందా అని చెప్పి అడుగుతుంది. సో నాది సిమ్ 1 లో ఉంది కాబట్టి సిమ్ 1 మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసా. సో మనకి ఇలా అయితే వస్తుంది. అలో అయితే ఇచ్చేయండి. సో ఇది వెరిఫై చేసుకుంటది అనమాట. నిజంగానే ఆ మొబైల్ నెంబర్ అనేది బ్యాంక్ లింక్ అయి ఉందని చెప్పి వెరిఫై చేసుకుంటది. సో వన్స్ వెరిఫై చేసుకున్నాక మనకైతే ఇలా వస్తుంది. సో నాకు ఒక మొబైల్ నెంబర్ కి 2 బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ అయి ఉన్నాయి. సో నాకు ఆ 2 బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఒకటే ఉంటే పర్వాలేదు, 2 గానీ ఉంటే గానీ మీరు ఏ బ్యాంక్ కి గూగుల్ పే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇలా వెరిఫై యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో యూపీఐ ఐడి క్రియేట్ చేసుకోవడానికి ఇది వెరిఫై చేసుకోమంటుంది. సో ఒకటి మీ ఏటీఎం కార్డ్ ద్వారా అయితే వెరిఫై చేసుకోవచ్చు, లేదా మీ ఆధార్ కార్డ్ ద్వారా అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో ఏటీఎం కార్డ్ లేని వాళ్ళు ఆధార్ కార్డ్ ఉంటే గానీ ఆధార్ కార్డ్ మీద టిక్ చేసి కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో నాకు ఏటీఎం కార్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏటీఎం కార్డ్ మీద టిక్ చేసి కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల గూగుల్ పే అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని రికార్డ్ చేయనవదు. సో ఇక్కడ ఏం లేదు, ఏటీఎం కార్డు మీద ఉన్న నంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఎక్స్పైరీ డేట్ అయితే ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది, క్రియేట్ ఏ యూపీఐ పిన్ అని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో మీరు అవతల వాళ్ళకి మనీ పంపించాలంటే ఇది కంపల్సరీ అయితే క్రియేట్ చేసుకోవాలి. 4 డిజిట్స్ పిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ మనకి క్రియేట్ పిన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 4 డిజిట్స్ పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఈ పిన్ అనేది మీరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి. సో మీరు ఎవరికైనా మనీ పంపించేటప్పుడు ఈ పిన్ అయితే అడుగుతుంది. సో కంపల్సరీ మీకు గుర్తుండేలా అయితే ఆ పిన్ అయితే ఎంటర్ చేయండి. సో వన్స్ ఎంటర్ చేశాక కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయింది. సో ఇక్కడ కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా అయితే హోమ్ పేజ్ కి అయితే వస్తాము. సో ఇంతే గైస్ మనం ఒక పర్ఫెక్ట్ గూగుల్ పే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం అవతల వాళ్ళకి మనీ పంపించాలంటే ఇక్కడ పే ఎనీవన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని అక్కడ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఎంతైతే అమౌంట్ పంపించాలనుకుంటున్నామో ఆ అమౌంట్ అయితే అక్కడ ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేస్తే మీకు యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. సో ఆ యూపీఐ పిన్ అయితే ఇచ్చేసి టిక్ మీద టిక్ చేస్తే మీకు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. మీరు క్లిక్ చేస్తే మీకు సింపుల్ గా అర్థమైపోతుంది. అలాగే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు స్కానర్ అయితే ఆన్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి స్కాన్ చేసి పే చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఇంతగా మీకు ఈ వీడియోలో ఒక పర్ఫెక్ట్ గూగుల్ పే అకౌంట్ ని ఎలా క్రియేట్ చేశానో ఈ వీడియోలో అయితే మీరు చూసారు. సో అలాగే మీరు ఫోన్ పే అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే గానీ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న వీడియో మీద అయితే క్లిక్ చేయండి. సో అది ఫోన్ పే ని ఏటీఎం కార్డ్ అయితే క్రియేట్ చేసాం. అదే మీకు రైట్ సైడ్ లో కనిపిస్తున్న వీడియో వచ్చేసి ఫోన్ పే ని ఆధార్ కార్డ్ అయితే క్రియేట్ చేసాం. సో మీరు ఏది చూడాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకుని ఆ వీడియో అయితే చూడండి. సో వీడియో అయితే ఇంతగా మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.